నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కంచె గచ్చిబౌలి భూములపై మీనాక్షి నటరాజన్ అభిప్రాయ సేకరణ. 1-2 రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక ఇచ్చే అవకాశం. నేషనల్ హైవేలకు త్వరగా భూసేకరణ చేయాలన్న కిషన్ రెడ్డి. రాష్ట్రం నుంచి సరైన స్పందన లేదని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ. భద్రాచలంలో ఇవాళ శ్రీరామ మహాపట్టాభిషేకం. వేడుకకు హాజరు కానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మధ్యప్రదేశ్లో నకిలీ వైద్యుడి చికిత్సతో 7 బలి. దర్యాప్తు చేపట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం. ట్రంప్ విధానాలపై అమెరికాలో అసంతృప్తి జ్వాలలు. 2వ రోజు హ్యాండ్స్ ఆఫ్ ప్లకార్డులతో వేలాది మంది నిరసన. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఏఐసీసీకి అందించే నివేదిక సిద్ధమవుతోంది. అధిష్టానం ఆదేశాలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వివరాలు సేకరిస్తున్నారు. కానీ విపక్షాల ఆరోపణలకు వాస్తవ పరిస్థితులకు వైరుధ్యం ఉందనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. వివాదాస్పదంగా 400 ఎకరాలను హెచ్సీయూ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు హెచ్సీయూ ఆచార్యులు కోరినట్లు తెలుస్తోంది. కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు, మరోవైపు విపక్ష నేతలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవటం రాజకీయ వేడిని రాజేశాయి. పనులు ఆపాలని సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పరిణామాల నడుమ పూర్తి వివరాలు సేకరించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. రాహుల్ గాంధీయే స్వయంగా ఆమెను పంపినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు హైదరాబాద్లోనే ఉండి వివిధ వర్గాల నుంచి వివరాలు ఆమె సేకరిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో హెచ్సీయూ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టీచర్స్ తరపున 10 మంది ఆచార్యులు, ఏబీవీపీ మినహా అన్ని విద్యార్థి సంఘాల తరపున 15 మంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 400 ఎకరాల భూములు వర్సిటీకే చెందేలా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని వీరు కోరారు. హెచ్సీయూలో మోహరించిన బలగాలను ఉపసంహరించి విద్యార్థులపై నమోదైన కేసుల్ని ఎత్తివేయాలని వినతిపత్రం అందజేశారు. మంత్రుల కమిటీతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు ఆచార్యులు తెలిపారు. ఈ వివాదాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారని పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం 400 ఎకరాల భూమిని సందర్శించేందుకు మీనాక్షి నటరాజన్ ప్రయత్నించగా సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో పోలీసులు అనుమతించలేదు. మీనాక్షి నటరాజన్ ఇప్పటికే భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీతో తొలి రోజే సమావేశమయ్యారు. భూమికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని మంత్రులు పూర్తి ఆధారాలు అందజేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో నెమళ్లు, జింకలు చనిపోతున్నాయనే ప్రచారంపైన ఆరా తీశారు. విపక్షాలు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఏఐ సహాయంతో తప్పుడు ప్రచారం చేశాయని చెప్పినట్లు తెలుస్తోంది. అదే రోజు కాంగ్రెస్ అనుబంధ విభాగాల విద్యార్థి సంఘాల నేతలతో సమావేశమైన మీనాక్షి నటరాజన్ వివరాలు తెలుసుకున్నారు. ఇవాళ మరికొందరితో సమావేశమయ్యే అవకాశం ఉంది. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు కంచెగచ్చిబౌలి భూములపై విపక్షాల విమర్శలకు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం కలిసి పనిచేస్తున్న తీరు, విపక్షాల విమర్శలు, విద్యార్థుల ఆందోళనలు, న్యాయస్థానాల జోక్యం తదితర అంశాలన్నింటినీ క్రోడీకరించి మీనాక్షి నటరాజన్ నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని 1-2 రోజుల్లో రాహుల్ గాంధీకి అందజేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 66 ఏళ్లలో తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరగ్గా 2014 నుంచి 2025 వరకు ప్రధాని మోదీ నాయకత్వంలో 2500 కిలోమీటర్లకు పైగా నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రధాని మోదీకి ఉన్న నిబద్ధత ఏమిటో అర్థమవుతుందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మరో 2500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అందులో రీజనల్ రింగ్ రోడ్డు కాకుండా 12,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న 691 కిలోమీటర్లు, మరో 16 జాతీయ రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. వాటికి 1550 హెక్టార్లకు పైగా భూమి అవసరం ఉందన్నారు.
ఈ విషయమై కేంద్రం అనేకసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే అందులో 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ దశాబ్ద కాలంలో జరిగిన వృద్ధిని కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే దెబ్బతీసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తమ హయాంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ 25.62% వార్షిక వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.93% తగ్గిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చడం, మూసీ సుందరీకరణ అంటూ బుల్డోజర్లు ఎక్కించడం, మెట్రో రైలు విస్తరణలో మార్పులు చేయడం, కీలకమైన ఫార్మాసిటీని రద్దు చేయడం వల్ల పెట్టుబడులు అవకాశాలు తగ్గిపోయి అభివృద్ధి కుంటుపడిందన్నారు. వేగంగా ఎదిగిన రాష్ట్రం ఇప్పుడు వెనుకబాటుకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల పాటు నిర్వహించే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు మంగళవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రారంభం కానున్నాయి. 1700 మంది ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు. 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, 9న ఏఐసీసీ సభ్యులతో సమావేశం జరగనున్నాయి. పలు తీర్మానాలను ఆమోదించనున్నారు. తొలి రోజు సర్దార్ పటేల్ స్మారకం వద్ద సిడబ్ల్యూసీ సమావేశం, సబర్మతి ఆశ్రమం సందర్శన వంటివి ఉంటాయి. రెండో రోజు ప్రతినిధుల సదస్సు జరుగుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ 2 సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత సీఎంలు పాల్గొంటారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం కవాడిపల్లిలో శ్రీ కోదండరామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ఆవరణలో సుందర సువిశాల కళ్యాణ వేదికలో వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. 460 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ ఆలయం ఎంతో విశిష్టత ఉందని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ఎమ్మెల్యే తెలిపారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం రాత్రి శ్రీరామ భక్త సమాజం భజన మండలిచే హనుమంత సేవపై స్వామివారి ఊరేగింపు జరిగింది. గ్రామంలో శ్రీ కోదండరామస్వామి స్వయంభుగా వెలిసి ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో చూస్తున్న భగవంతుడు శ్రీ కోదండరామస్వామి గారు. మరి ఆయన ఆశీస్సులు కావాలని మేమందరం మా గ్రామంతో పాటు మా ప్రాంతం ప్రజలు, నియోజకవర్గం అందరినీ కూడా చల్లగా చూసి భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాలని, మాతో పాటుగా మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణపురం సమీప అటవీ ప్రాంతంలో ఉన్న హజరత్ ఖాసిం దుల్హా నాగుల్మీరా దర్గాలో మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల నడుమ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. కుల మతాలకు అతీతంగా దర్గాలో శ్రీరామ కళ్యాణం నిర్వహించారు. తీరున ఎదుర్కోలు కళ్యాణం అభిజిత్ లగ్నంలో కళ్యాణ ఘట్టం జరిపించారు. దర్గా మాలిక్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో హిందూ పూజారులచే మంగళ వాయిద్యాల నడుమ జరిగిన కార్యక్రమంలో పలువురు హిందువులతో పాటు ముస్లింలు పాల్గొని స్వామివారికి పూజించారు. ఇవాళ భద్రాచలం తీరున దర్గాలో శ్రీరాముని పట్టాభిషేకం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నడిచే నాగుల్మీరా దర్గాలో ఇప్పటికే ఉరుసు ఉత్సవాలతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉండగా, హిందువులు, ముస్లింలు రాములవారి కళ్యాణం పట్టాభిషేకంలో పాల్గొనడం మరో ప్రత్యేకతను సంతరించుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఇవాళ మహాపట్టాభిషేకం జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కళ్యాణ మండపంలో అభిషేక మహోత్సవం ఉంటుంది. శ్రీరామనవమి తర్వాత రోజు మహాపట్టాభిషేకం చేయడం రామాలయం ప్రత్యేకం. ఇవాళ జరిగే ఈ వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు.
భద్రాచల రామచంద్రమూర్తికి జరిగేటువంటి సేవలలో చాలా విశేషమైనటువంటి సేవలు, ఒకటి కళ్యాణోత్సవము, 2 పట్టాభిషేకోత్సవము. మనకి శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరిగి మర్నాడు మనకి పట్టాభిషేకం జరుగుతుంది. అంతేకాకుండా భద్రాచల క్షేత్రంలో ప్రతి పుష్యమి నాడు కూడా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తారు. ఈ పట్టాభిషేకోత్సవంలో మండలత్రయ ఆరాధన, అలాగే ఈ మండలత్రయ ఆరాధనలో మధ్యలో ఉన్నటువంటి మండపంలో మనకి స్వామివారికి ప్రోక్షణ చేసేటువంటి 500 నదీ జల తీర్థాలను, 4 సముద్ర జలాలను కూడా దానిలో ఆవాహన చేస్తారు. పక్కన ఉన్నటువంటి మండపంలో రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి పాదుకాది మొకుటాంతం వరకు కూడా సమర్పించేటువంటి వాటికి ఆరాధన చేసి ఒక క్రమ పద్ధతిలో వీటన్నిటిని కూడా సమర్పిస్తారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమము ఈ పట్టాభిషేకోత్సవం. ఎవరైతే ఈ పట్టాభిషేకోత్సవాన్ని దర్శిస్తారో వారు ఉన్న పదవుల కన్నా ఉన్నత పదవులు పొందుతారని, ఏ కోరికలతో అయితే ఈ పట్టాభిషేకాన్ని చేసుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయని అని చెప్పి రామాయణము అలాగే ఇతర వైదిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అటువంటి శుభకరమైనటువంటి పట్టాభిషేకోత్సవాన్ని జనులందరూ కూడా దర్శించి రామానుగ్రహ పాత్రులు కావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్. మనకు కళ్యాణానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చామో కళ్యాణం కంటే కూడా ఈ పట్టాభిషేకానికి ఎంతో విశిష్టత ఉన్నది. రామరాజ్యాన్ని మనం కోరుకుంటాం. రాముడు తన పరిపాలనా కాలంలో ఎక్కడా అసౌకర్యము అలాగే కష్టము అనేటువంటిది లేకుండా పరిపాలించాట. కనుక అందరం మనం ఏం కోరుకుంటామంటే రామరాజ్యం అంటాం. ఆ రామరాజ్యాన్ని కోరుకుంటూ మనం చేసేటువంటి గొప్ప సేవ పట్టాభిషేకం. దీని ద్వారా, ఈ పట్టాభిషేకోత్సవం జరపడం ద్వారా ముఖ్యంగా పరిపాలకులకు సద్బుద్ధి కలుగుతుంది, పరిపాలకులలో పరిపాలనా సామర్థ్యం ఏర్పడుతుంది, తద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కనుకనే మనం రాముడి పట్టాభిషేకోత్సవాన్ని మనం జరుపుకుంటాం. చక్కగా భద్రాచలానికి విచ్చేసి పట్టాభిషేకోత్సవాన్ని దర్శించి తరించవలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞాపనం చేస్తున్నాం. జై శ్రీరామ్. వారంతా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే. అవసరాల నిమిత్తం బంగారాన్ని బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకులో చోరీ జరిగింది. దొంగతనం జరిగి 5 నెలలు దాటినా పూర్తి స్థాయిలో ఆభరణాల రికవరీ జరగలేదు. తమ బంగారం గాని డబ్బులు గాని ఇవ్వాలని అడుగుతుంటే బ్యాంకు అధికారులు రేపు మాపు అంటూ తిప్పుతున్నారు. ఏం చెయ్యాలో తెలియని న్యాయం చెయ్యాలని వేడుకుంటున్నారు. కష్టం వచ్చినప్పుడు ఆభరణాలు బ్యాంకుల్లో పెట్టి డబ్బు తెచ్చుకోవచ్చు. వడ్డీ కూడా తక్కువే ఉంటుంది. మళ్లీ చేతిలో సొమ్ములున్నప్పుడు మన నగలు మనం విడిపించుకోవచ్చు. వరంగల్ జిల్లా రాయపర్తి పరిసర ప్రాంత వాసులు దాదాపు 500 మంది కూడా ఇదే తలచారు. తమ బంగారు ఆభరణాల్ని ఎస్బీఐలో కుదవపెట్టి సొమ్ములు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వారి గ్రహచారమో ఏమో తెలియదు కానీ బ్యాంకులో చోరీ జరిగింది. ఇప్పుడు తమ నగలివ్వమంటే బ్యాంకు అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలోని భారతీయ స్టేట్ బ్యాంకు శాఖలో గతేడాది నవంబర్ 19న భారీ దొంగతనం జరిగింది. బ్యాంకులో 500 మంది తాకట్టు పెట్టిన 16.9 కిలోల పసిడి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. 8 బృందాలుగా ఏర్పడి ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు డిసెంబర్లో 3 అరెస్టు చేశారు. వారి నుంచి 2.5 కేజీల బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 4 నిందితులు నేపాల్ పారిపోయారు. ఘటన జరిగి 6 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో దొంగల్ని కానీ పోయిన ఆభరణాల్ని కానీ పట్టుకోలేదు. మేము పెట్టి వాళ్ళ చుట్టూ తిరగడం ఏంది? మాకు ఇదంతా గొడవైంది. ఎండలలో పట్టు ఇదంతా పిల్లలు పరేషాను, మేము పరేషాను. అటు వ్యవసాయం ఎక్కడ ఏమో, ఇక్కడ మీల చుట్టూ ఎక్కడ తిరగము. 77,000 కట్టిస్తా అంటున్నాడు. 77,000 కట్టిస్తా మాకు ఏ విధంగా నడుస్తుంది? అది దొరికారు, రికవరీ కొంత అయింది, కొంత కాలేదు అన్నారు. ఆ లోపు మళ్ళీ బ్యాంకుకి వచ్చేసి అధికారులను అడిగితే మేము ఈ తొందరలో మేము సెటిల్ చేస్తాం, ఆ కేసు ఇంకేటు కాలేదు, ఒక 15 days ఆగండి అని చెప్పారు. తర్వాత 15 days వచ్చిన తర్వాత మళ్ళీ అడిగితే అది ఇంకా ఎటు రాలేదు, మళ్ళీ ఒక 15 days అని మళ్ళీ అన్నారు. అట్లా ఒక 2 months దాకా జరిపింది. 400 కుటుంబాలకు సంబంధించిన సమస్య ఇది, చిన్నగా కాదు. మండల కేంద్ర హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ బ్యాంకులో 400 కుటుంబాలు, మినిమం 400 కుటుంబాలు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు, అందరూ కూలీలు, అందరు ప్రతి ఒక్కరు కలిసి పెట్టుకున్న సొమ్ము అండి అది. మొన్న 21వ తారీఖు రోజు పై అధికారి ఆర్ఎంతో మాట్లాడినాం మేము ఫోన్లో. మేము 4వ తారీఖు నాడు వస్తాం, మీకు ఏది ఏమైనా కానీ ఫైనల్ చేసేస్తాం, మీరు టెన్షన్ పడద్దు అని చెప్పేసి చెప్తే ఆ డేట్ రోజు కనుక మీరు కనుక మాకు ఆ ఫైనల్ చేయకపోతే మేము బ్యాంకు పత్రం స్తంభింపజేస్తాం. మేము చెప్పినా కూడా ఆర్ఎం గారు ఇంట్రెస్ట్ తీసుకోలేదా, లేకుంటే మా ఈ చిన్న చిన్న కూలీలు చేసుకునే రైతులంటే వాళ్ళకు చిన్న చూపా ఏమో అర్థం కాలేదు. నగలు పోయిన విషయం తెలుసుకుని బాధితులు లబోదిబోమన్నారు. వ్యవసాయ పనుల కోసం కొందరు, చదువులు, పెళ్లిళ్లు, ఇతర ఖర్చుల కోసం మరికొందరు,
40-50 తులాల వరకు బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు. తమ బంగారం తమకివ్వమంటే బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోరీ జరిగిన రోజు ఉన్న బంగారం ధర ఇస్తామని చెప్పిన బ్యాంకు అధికారులు ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లల చదువు కోసం ఒక 10 తులాల బంగారం బ్యాంకులో పెట్టడం జరిగింది సార్. 916 కేడిఎం బంగారం పెట్టినాము. ఆ 916 కేడిఎం బంగారంకు ఇప్పుడు 10 తులాలకు తులంన్నర అట్లా డబ్బులు ఎక్స్ట్రా పడుతున్నాయి. ప్లస్ మేకింగ్ ఛార్జీలు ఒక 5 రకాల ఐటమ్స్ పెట్టినాయి సార్. వాటి మేకింగ్ ఛార్జీలు కూడా పడుతున్నాయి ఎక్స్ట్రా. ఇప్పుడు ప్రజెంట్ 95,000 అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు 70,000 75,000 అంటే మాకు కలవదు సార్. ఇది ఒక జాతీయ బ్యాంకు. వాళ్ళు లాభాలు వస్తే మాత్రం ప్రకటించుకుంటారు వార్షిక ఆదాయం క్వార్టర్లీ ఇన్ని లాభాలు వచ్చినాయని. కానీ ఈ బంగారం బాధితులకు డబ్బులు కట్టేయమంటే మాత్రం ఒక తులానికి 15,000 కస్టమర్ లాస్ అయ్యేటట్టు వాళ్ళు డబ్బులు తక్కువ కట్టిస్తామంటారు. కూలి చేసి నాలు చేసి సూతారు పనికి పోయి నా బిడ్డ ఫెయిల్ చేస్తే ఎకరం అమ్మి ఫెయిల్ చేసి ఆ పసి చేసి 30 తులాల బంగారం చేసి పెట్టిన అలా వెళ్ళకపోతే ఇలా పెట్టిన. ఇక ఇప్పుడు బంగారం ఇట్లా దాని చేస్తాండి సార్. వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతాం, మా పైసలు మాకు కావాలి, మా బంగారం మాకు కావాలి. నేను 6 తులాలన్నర బంగారం పెట్టి నా బిడ్డ సగం పెట్టింది, నేను సగం పెట్టిన సార్. 6 తులాలన్నర ప్రతి నెల ఈ 5 నెలల కంచి ఇదే జరుపుతాడు. మొన్న పండుగ దూలం అనిపోయినాం. నీదేమన్నా ఉంటే కూలి నాలుగు చేసుకొని మాకు బంగారం పెట్టినాం కానీ మీ పాపని తీసుకుపోయింది కానీ అంతవరదాకా దూలం అన్నారు. 2 రోజుల క్రితం నగదు ఇస్తామని చెప్పి తిరిగి వాయిదా వేయడంతో ఆగ్రహానికి గురైన బాధితులు బ్యాంకుకు తాళం వేసి ధర్నా చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. తమ బతుకులు ఆగం చేయొద్దని బ్యాంకు అధికారులు ఇచ్చిన హామీ మేరకు నగదు చెల్లింపులు త్వరగా చెయ్యాలని బాధితులు కోరుతున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలో నేడు 7 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ నాటి తెలుసుకుందాం. తిరుపాల్ చెప్పండి, ఇవాళ ఎవరెవరు ప్రమాణం చేయనున్నారు? రాకేష్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలలో మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. అయితే అందులో రాష్ట్ర శ్రవణ్ మాత్రము ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మిగిలిన 7 మాత్రము ఈవేళ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఈవేళ ఈ ఉదయం 9:30 నుంచి మొదలై మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్సీలు ఉదయం 11 గంటల నుంచి ప్రమాణ స్వీకారం కొనసాగుంది. ఒకటి జీశాంతి అభ్యర్థి డైరెక్టర్ శంకర్ నాయక్ ముగ్గురు కూడా 11 తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా సిపిఐకి చెందిన మెలికంటి సత్యము, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కొమరయ్య, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అందరికీ కూడా మొత్తం 7 మంది ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారంలో ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఈ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కొనసాగున్నాయి. అయితే బీజేపీకి చెందిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి రెడ్డి హాజరవుతారని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ వస్తున్నట్టుగా సమాచారం లేదు. కాకపోతే పిసిసి అధ్యక్షుడు, ఇతర నాయకులు ఎమ్మెల్సీలకు దగ్గరగా ఉన్న వాళ్ళంతా కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా సిపిఐ చెందిన నెలకంటి సత్యం ప్రమాణ స్వీకారానికి సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యేతో పాటు మిగిలిన ముఖ్య నాయకులు కూడా హాజరవుతున్నారు. మొత్తానికి మధ్యాహ్నం 2 గంటల కల్లా ఈ ప్రమాణ స్వీకారం పూర్తయ్యే అవకాశం ఉండాలి. రాకేష్, ధన్యవాదాలు తిరుపాల్. హైదరాబాద్ శామిరిపేటలో ఓఆర్ఆర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. బాలానగర్ ఎస్ఓటీ సివిల్ పోలీసులు సంయుక్తంగా పక్కా సమాచారం మేరకు దాడి చేసి దాదాపు ₹1 కోటి విలువ చేసే 273 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
ఎవరికీ అనుమానం రాకుండా ప్యాకర్స్ మూవర్స్ వాహనంలో బాక్సులలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుల నుంచి బొలెరో వాహనం, మొబైళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. ముగ్గురు వ్యక్తులు డ్రై గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. 273 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 5 మనం డైరెక్ట్ గా పట్టుకోవడం జరుగుతుంది. మిగతా 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేసిన గాంజా ఉందన్నటువంటి అనుమానం రాకుండా ఉండాలంటే వీళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాబట్టి హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ షిఫ్ట్ చేస్తున్నట్టు చేయడము, మిడిల్లో ఈ యొక్క గాంజా ప్యాకెట్స్ పెట్టడం. ఒరిస్సా నుంచి బయట స్టేట్స్ పోతుంది, మనది ట్రాన్స్పోర్ట్ పాయింట్ గా వాడటము ఇది జరుగుతుంది. అయినా కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో దొంగలు హల్చల్ సృష్టించారు. గ్రామంలో కొందరు రైతులకు చెందిన విద్యుత్ మోటార్లను ధ్వంసం చేశారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ నుంచి విద్యుత్ మోటార్ల సహాయంతో నీటిని తోడుతూ రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో కాలువ వద్ద ఉన్న 16 విద్యుత్ మోటార్లను శనివారం అర్ధరాత్రి పూర్తిగా ధ్వంసం చేసి అందులోని రాగి వైరును దొంగిలించారు. కొన్ని మోటార్లను కాలువ నీటిలోకి పడేశారు. రిపేరు చేసుకోలేని విధంగా పూర్తిగా ధ్వంసం చేశారని రైతులు లబోదిబోమంటున్నారు. ఆకతాయిల పనిగా అనుమానిస్తున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మాకు గత రాత్రి దొంగలు వచ్చి మోటార్లను ధ్వంసం చేసి వైర్లను చిందరవందర చేసి దాదాపుగా ఒక 12-13 మోటార్లను తీసుకుపోవడం జరిగింది. దయచేసి గవర్నమెంట్ వారు సహకరించి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి మా మోటార్లు మాకు రికవరీ అయ్యేటట్టు చూసి మరలా ఇలాంటి తప్పులు జరగకుండా తీసుకుపోయిన వారిని ఎవరైతే ఉన్నారో వారిపై చర్య తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఈపాయిపల్లిలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై దాడి చేసిన నిందితులు 6 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శ్రీరామనవమి పండుగ వేళ కుటుంబ సభ్యులంతా సీతారాముల కళ్యాణం చూసేందుకు వెళ్లారు. ఇంట్లో 62 ఏళ్ల నర్సమ్మ ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు పిడిగుద్దులతో దాడి చేసి చోరీ చేశారు. మహిళ మాట్లాడలేని స్థితిలోకి వెళ్లడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం వద్ద మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. సాగర్ ఎర్త్ డ్యాం దిగువ భాగంలో ఎండిన గడ్డకి మంటలు అంటుకొని ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. వేగంగా వ్యాపిస్తున్న మంటలను అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది గమనించి అగ్నిమాపక బృందానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేశారు. మంటల్లో విద్యుత్ వైర్లు, సీసీ కెమెరా కేబుల్స్ కాలిపోయినట్లు సమాచారం. నెల రోజుల్లో నాగార్జున సాగర్ జలాశయం చుట్టుప్రక్కల 4వసారి అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్లోనే కుప్పకూలాయి. సెన్సెక్స్ 3,500 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది. నిఫ్టీ 800 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. తాజాంశాన్ని చూస్తున్నాం. ట్రంప్ టారిఫ్ల ప్రకటనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్లోనే కుప్పకూలాయి. సెన్సెక్స్ 2,500, నిఫ్టీ 850 పాయింట్లకు పైగా నష్టపోయింది.